ఇతర పార్టీలు హెచ్చరించిన తీరుపై అందరూ ప్రశంసలు గుర్తిస్తున్నారు. మనతో జనసేన పార్టీ నాయకులు పార్సాది గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సరే, ఈరోజు పవన్ ప్రసంగం ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన సమస్యపై మాట్లాడు ఎలాంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది బాగా? ముఖ్యంగా ఇవాళ పాడేరులో జనసేన పార్టీ సభ ముఖ్య ఉద్దేశం ఏదైతే గిరిజన ప్రాంతాల గత 70 సంవత్సరాలకి నిరాధారణకు గురి అయిపోయి కనీసం తాగునీళ్లు కూడా లేకుండా, సాగునీరు సంగతి తీసేయండి, తాగునీరు లేదు, ప్రజలకి మౌలిక సదుపాయాలు లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేదు, అరకొరిగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిలో డాక్టర్స్ లేరు. ఈ మధ్య చూసాం, ఒక 3 months బ్యాక్ మనం దాదాపు 12 కిలోమీటర్లు ఒక గిరిజన మహిళని ప్రసవం కోసం మన కిందకి డోలీ కట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతాలైతే వెనకబాటుతనానికి గురై ఉన్నాయో, ఎవరు ప్రజలైతే వెనకబాటుతనానికి నెట్టివేయబడుతున్నారో వారందరి సమస్యల మీద మనం ప్రత్యక్షంగా స్పందించాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఇవాళ పాడేరులో ఈ బహిరంగ సభను ఆర్గనైజ్ చేశాం. బహిరంగ సభకి చక్కని స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఇక్కడున్నటువంటి బాక్సైట్ సమస్యని ప్రస్తావించారంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ లేదు. వాళ్ళ చూపులంతా కూడాను ఈ పచ్చని బాక్సైట్లు, పచ్చని కొండల మీద ఉన్నటువంటి బాక్సైట్ని ఏ విధంగా దోచుకుందామా అని చెప్పినటువంటి ఏకైక ప్రణాళికతో ప్రతిపక్షంగానే ఉండి ఇదివరకు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సమావేశం ద్వారా ఎట్లాంటి అడ్రస్ ఇవ్వబోతున్నారు గిరిజనులకి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఏ ప్రాంతం, ఏ ప్రజలు నిరాధారణకు గురి అవుతున్నారో వారికి మేము అండగా ఉంటున్నాము అని చెప్పని ఏకైక ఉద్దేశంతోనే చేశారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యలు కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాలో వలస సమస్యలు కానివ్వండి, సాగునీరు సమస్య కానివ్వండి, అలానే ఇవాళ పాడేరులో పెట్టుకున్న ఈ సభలో గిరిజన సోదరులి మనులకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. మీకు ఏ అన్యాయం జరిగినా సరే ప్రతిపక్షం కాదు, పాలకపక్షం కాదు, వాళ్ళ తాట తీస్తానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చక్కటి భాషలో చెప్పారు. వాళ్ళకి ఆ భాషలోనే అర్థమవుతుంది, ఆ భాషలోనే చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. మేనిఫెస్టోని పాడేరు, అరకు వ్యాలీ ఇలానే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాటి మీద మేము ప్రత్యేకంగా తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగానే వాళ్ళు వచ్చి ఈ సమస్యలు గుర్తించుకున్నాం, వాటి మేనిఫెస్టోలో పెడతాం. 2019లో జరిగే ఎన్నికల్లో విజయదొందుబి మోగించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గిరిజన ప్రాంత సమస్యల మీదే మొట్టమొదటిసారి వీటి మీదే స్పందించి వాటికి తగినటువంటి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. మరికొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు, అదేవిధంగా జన సైనికులు ఉన్నారు. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఏ విధంగా ఉంది, అలాగే పవన్ స్పీచ్ ఏ విధంగా ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మొత్తం ఈ గిరిజన సమస్యల మీద స్పందించిన తీరు, అదేవిధంగా ఆయన మాటల తీరుపై మీరేమంటారు? అంటే మీరు ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు జన సైనికులు అన్నారు. ఫ్రమ్ హార్ట్ నేను చెప్పేది ఒకటే, నేను జన సైనికుడిని కాదు, కానీ జన సైనికుడిని కాకపోయినప్పటికీ ఆయన యొక్క మాటలైతేనేమి, ఆయన పార్టీ యొక్క విధి విధానాలు ఏదైతే ఉందో అది ప్రజలందరికీ అద్భుతంగా నచ్చే విధంగా ఉంది. సో ఇక్కడ తనకు అభిమానించే పార్టీ వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. అది టీడీపీయా, బీజేపీ, ఇదన్నీ పక్కకు పెడితే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట గిరిజనులకు సేవ చేసే విధంగా, గిరిజనులకు ఆకట్టుకునే విధంగా, గిరిజనులకు నా బిడ్డలు, నా చెల్లెలు అనే విధంగా ఆయన యొక్క మాటలు ఉన్నాయి. సో పార్టీల కంటే ఆయన వ్యక్తిత్వానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో వ్యక్తిత్వం బాగున్నాడు, ఎప్పటికైనా తన పార్టీని బాగు చేస్తాడనే అభిప్రాయము, నమ్మకం మాకుంది. సో మేమైతే జన సైనికులు కానప్పటికీ ఆ జన సైనికుల్లో నచ్చే విధానాన్ని చూసాము. ఆ జన సైనికులకు అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఆయన చేతులు కూడా బాగుంటాయని మేము భావిస్తున్నాం. సో ఆ పార్టీలో లేకపోయినప్పటికీ ఆయన భావజాలం మాకు నచ్చిందంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆయనకు ఇంకా ప్రాణం ఇచ్చే విధంగా ఉంటారేమో. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏ ఒక్క పార్టీ చేయని విధంగా మేము సేవ చేస్తామన్నారు, ప్రతి ఒక్క గిరిజనుడికి న్యాయం చేస్తామన్నారు. ఇక మొట్టమొదటిలో ఒక మాట మాట్లాడారు, ఏ ఒక్క కళాశాలకు కానీ, ఏ ఒక్క స్కూల్కి కానీ, బాత్రూములు కానీ మరుగుదొడ్లు లేవని, దాని మీద కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజంగా నేను చెప్తున్నాను, అది చాలా సున్నితమైనటువంటి ఇష్యూ, మరుగుదొడ్లు లేవని. ఇక్కడ మేము ఒక ఫ్లెక్సీ చూస్తుండొచ్చు, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో కనీసం ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి ప్రభుత్వాలు ఇన్ని రోజులు ఉన్నాయి. సో అటువంటి ప్రభుత్వాలని పక్కన పెట్టి జనసేన కానీ లేకపోతే వామపక్షాలు కానీ ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఒక ప్రజా అభిమానిగా పవన్ కళ్యాణ్కి నచ్చిన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ టు. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా కొనసాగింది, ముఖ్యంగా గిరిజన సమస్యలపై ఆయన మాట్లాడిన తీరుపై అంత ప్రశంసలు చూపిస్తుంది, అంటే ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు పాడేరులో జరిగినటువంటి బహిరంగ సభకి మరి అడవి పుత్రులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సభను సక్సెస్ చేయడం జరిగింది. అడవి పుత్రుల కోసం ఎప్పుడూ అండగా ఉంటారనేటువంటి గొంతెత్తు చెప్పే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో
కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటంటే అటు వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పెద్ద ఎత్తున మరి ఉచిత హామీలు ఇవ్వబోతూ ఉన్నాయి. మరి ఆ హామీలన్నీ కూడా గతంలో అటు ఈ రెండు కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలు మర్చిపోయి ఈరోజు ఆఖరి నెలలో మరి ఎటువంటి హామీలు ఇస్తా ఉన్నారో గమనించండి. మరి 2 నెలల కోసం ప్రజలందరూ మోసపోకండి. మరి భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీకి అండగా ఉండాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మరి అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆ 2 పార్టీలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాయి. ప్రజలు గుర్తెరగాలనేటువంటి ఈ ఇంత మండు టెండలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పాడేరు యాత్ర విజయవంతంగా జరిగినందుకు ప్రజలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ స్పీచ్ పై ఎలా స్పందిస్తారు? మహిళా ఆదరణ ఎందుకు పెరుగుతుంది? అసలు జనసేన అంటేనే బడుగు బలహీన వర్గాల కోసం అండి. అలాగే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వడమే కాదు, ప్రత్యేకించి రేషన్ అదే చెడిపోయిన బియ్యం పప్పులు ఇవ్వడం కాకుండా అమౌంట్ ప్రత్యేకించి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం అనేది, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం అనేది ప్రజాకర్షణ కాదు, మహిళలకు ప్రత్యేకించి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసింది. అలాగే ఈవేళ వరకు రాజకీయంగా అందరూ చెప్పిన మాటలే కానీ హార్ట్ఫుల్గా అంటే వ్యక్తిత్వంగా ఆయన ఏంటంటే ఒక ఫిల్మ్ స్టార్ అయ్యుండి ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన ఇంతమంది ఫిల్మ్ స్టార్స్ ఇంతమంది ఉన్నా సరే ఆయనలో ఉన్న ప్రత్యేకతే ఇంతమంది అభిమానులు సంపాదించుకుంది. సో అందువల్ల రాజకీయంలో కూడా ఆయన ప్రత్యేకత తనదైన శైలితో రాణిస్తారని మేము అందరం, నేను MA BL చేసి అడ్వకేట్గా ఉన్నాను. అయినప్పటికీ కూడా మాకు ఇంత మండుటెండలో కాదు ఎక్కడికైనా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం రావడం కానీ ఆయన సిద్ధాంతాలు లేడీస్ని ఇన్వాల్వ్ చేయడం కానీ నేను యాజ్ అ సోషల్ జస్టిస్ మెంబర్ కూడా మాకు ఇంకా వినడమే కాదు అది ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి ఆయన నాయకులు ఎంతమంది తన చుట్టూ ఉన్నా సరే నాయకులు కాదు, నాకు కావాల్సిన యువత ఉక్కు నడాల్లో అన్న ఒక వివేకానంద సూక్తులు కానీ ఈవేళ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ తాలూకు వాళ్ళందరినీ మేము చదివాం. కానీ ఈవేళ నిలువెత్తు నిజాయితీని మేము చూస్తున్నాము. కనుక పవన్ కళ్యాణ్ గారి మాటలే కాదు చేతల మనిషి తప్పకుండా జనసేన వస్తుంది. అలాగే యువత ఏదైతే ఆశిస్తున్నారో అది 25 ఏళ్ల లైఫ్ కంపల్సరీ ఇస్తారని మేము తప్పనిసరిగా ఆశిస్తున్నామండి. మొత్తం మీద చూసుకుంటే ఒకటే అంతా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ ఏదైతే స్పందించిన తీరు, ప్రసంగించిన తీరు చాలా ఆసక్తి రేపిందని, ముఖ్యంగా గిరిజన సమస్యలపై ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుందని అంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బాక్సైట్ విషయంలో ఇతర పార్టీలకి హెచ్చరిస్తున్న తీరుపై అంతా స్పందిస్తున్న తీరు అయితే చాలా క్లియర్ కట్గా ఒకటే చెప్పారు. ఎవరైనా బాక్సైట్ తవ్వకాలు జోలికి వెళ్తే మాత్రం తాడ తీస్తామని పవన్ హెచ్చరించిన తీరుపై అంతా ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పాడేరు బహిరంగ సభలో పరిస్థితి. కెమెరామెన్ ఇమ్రాన్తో అమర్, 99 TV, పాడేరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.